ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో సభాపర్వం అండి. సభాపర్వంలో నిన్న రాముడికి సంబంధించిన రాజ్యం చేస్తున్నప్పుడు ఎలా ఉంది అంటే డిస్కస్ కంటిన్యూషన్. ధార్మికుడైన రాముడు రాజ్యం చేస్తుండగా అందరూ తపస్సులో ఉన్నట్లుగా ఉండేవారు. అందరూ ధర్మాలను నియమంగా పాటించేవారు. రాముడు రాజ్యం చేస్తుండగా అధార్మికుడు ఎవడు కూడా లేడు, అంత ధర్మంగానే ఉండేవాళ్ళు. జనులంతా కూడా ప్రాణాపానాలను సమం చేసి యోగంతో జీవించేవారు. సో జనులంతా ఇలా ఉన్నప్పుడు ఇక సీతాదేవిని ఎలా ఆయన దూరం పెడతాడు, అడవులకెట్ట పంపుతాడు, అండ్ ఎవడో సీతాదేవిని ఏదో అన్నాడని చెప్పేసి ఈయన ఎలా ఇబ్బంది గురవుతాడు. సో కట్టుకథలు అనుకోవాలి ఇంకో రకంగా. పౌరాణికులైనటువంటి జనులు రాముని గాథను ఇలా గానం చేశారు. నల్లనివాడు యువకుడు ఎర్రని కన్నులు కలవాడు, ఏనుగు వలె ఉన్నతుడు ఆజానుబాహువు అందమైన ముఖం కలవాడు, సింహం వంటి స్కందాలు కలవాడు మహాబలుడైనటువంటి రాముడు 11,000 సంవత్సరాలు రాజ్యభోగాలను అనుభవిస్తూ ఈ భూమిని పాలించాడు. సో రాజ్యభోగాలను అనుభవిస్తూ భూమిని పాలించడంటే ఆయనతో పాటు సీతాదేవి కూడా ఉన్నట్టే లెక్క. ఒకవేళ మధ్యలో ఆమె ఏమన్నా కన్ను మూస్తే తప్ప. మరలా ఇదే డౌట్ వచ్చింది. మరలా 11,000 సంవత్సరాలు ఆయన పరిపాలించాడు అంటున్నారు. మరి లవుడు కుశుడు మరి వాళ్ళు ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు? 11,000 సంవత్సరాలు ఈయన జీవించాడు అంటే లవుడు కుశుడు ఆ తర్వాత ఎన్ని సంవత్సరాలు జీవించారు, ఎన్ని సంవత్సరాలు పాలించారు? నాకు ఇప్పటికీ డౌట్ కొడుతుందండి. సంవత్సరం అంటే కృతయుగంలో కానీ త్రేతాయుగంలో కానీ ద్వాపరయుగంలో కానీ దే థింక్ దానికి ఒక టైం పీరియడ్ అన్నది నేను అనుకోవటం ఇప్పుడున్న దాని ప్రకారం రోజుల్లోనో వారాల్లోనూ ఉండిద్దని అనుకుంటూ ఉన్నా. ప్రజలు మాటల్లో ఏ సందర్భంలోనైనా రాముడు 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 అనేవారు. అతడు రాజ్యం పాలిస్తుండగా ఈ జగత్తంతా రామమయం అయిపోయింది. బ్రాహ్మణులు ఋగ్ యజుస్ సామవేదాలను చదివిన వారు లేరు. అధర్వణ వేదం వచ్చేసి అది భూత ప్రేత పిశాచాలు అన్నట్టు తంత్రాలు అదంతా వేరే లెక్క. సో యజుర్వేదం సామవేదం ఋగ్వేదం చదువుతారనమాట ఎవరు? బ్రాహ్మణులంతా కూడా. నాను బ్రాహ్మణులు కూడా చదవచ్చు. అట్టి శ్రీరాముడు దండకారణ్యంలో నివసించి దేవతల కార్యాన్ని చేశాడు. దేవ గంధర్వ నాగులకు శత్రువు, మునుపు అపకారం చేసినవాడు పులస్త్యనందనుడు అయినటువంటి రావణుని మనుజశ్రేష్ఠుడు అట్టి శ్రీరాముడు దండకారణ్యంలో నివసించి దేవతల కార్యాన్ని చేశాడు. దేవ గంధర్వ నాగులకు శత్రువు, మునుపు అపకారం చేసినవాడు పులస్త్యనందనుడు అయినటువంటి రావణుని మనుజశ్రేష్ఠుడు, సత్వవంతుడు, గుణసంపన్నుడు, తన తేజస్సులో ప్రకాశించే మహాబాహువు ఇక్ష్వాకుల వర్ధనుడైన శ్రీరాముడు సంహరించాడు. ఒక రావణుని సంహరించాడు అనేది చెప్తున్నారు. రాక్షస గణంతో పాటు రావణుని సంహరించి రాముడు దేవలోకానికి చేరుకున్నాడు. ఈ విధంగా విష్ణువు దశరథ కుమారుడు రాముడికి అవతరించి లోక విఖ్యాతిని పొందాడు. అటు తర్వాత 28వ యుగంలో విష్ణువు మహాబాహుడు, శ్రీవత్సలాంఛనుడు, భీతులకు అభయంకరుడైన శ్రీకృష్ణుడికి అవతరించాడు. అందమైన వాడు, ఉదారుడు, లోకంలోని చాలామంది మనుషులకు మిక్కిలి ఇష్టుడు, స్మరణశక్తి సంపన్నుడు, దేశ కాలజ్ఞుడు, శంఖ చక్ర గదా ఖడ్గాలను ధరించినవాడు ఆ శ్రీకృష్ణుడు. భూదేవికి ఇష్టాన్ని చేయగూరి ఉష్ణికులంలో జన్మించి లోకాలకు హితాన్ని చేసి వాసుదేవుడిగా ఖ్యాతునొందాడు. అతడు మానవులకు అభయప్రదాత, మధువనే రాక్షసుని చంపిన ప్రసిద్ధుడు, శకటాసురుణ్ణి, యమలార్జునుని, పోతులను, మర్మస్థానాలను భేదించి సంహరించినవాడు. మనుష్య రూపంలో ఉన్నటువంటి కంసాది రాక్షసులను యుద్ధంలో చంపాడు. లోకహితం కోసం ఈ మహాత్ముడు అవతరించాడు. కలియుగాంతంలో ధర్మం శిథిలం కాగా పాకండికుల వధ కోసం, ధర్మాన్ని వృద్ధి చేయటం కోసం బ్రాహ్మణులకు హితం చేయగూరి శ్రీహరి కల్కి విష్ణు యశస్సు అనే పేరుతో మరల అవతరిస్తాడు. ఇప్పటి వరకు భూతకాలం చెప్పాడు భీష్ముడు, వర్తమాన శ్రీకృష్ణుడు చెప్పాడు, భవిష్యత్తులో కల్కిగా మళ్ళీ అవతరిస్తాడు అని కూడా చెప్తున్నాడు. ఇవేగాక ఇంకా ఇతర దేవగణాలతో కూడిన విష్ణువు యొక్క దివ్య అవతారాల గురించి కూడా బ్రహ్మవాదులు పురాణాలలో గానం చేశారు. భీష్ముడు ఈ విధంగా చెప్పాక పూర్వవంశీయుడు యుధిష్ఠిరుడు అనేటువంటి ధర్మరాజు భీష్ముడితో ఇలా అన్నాడు: మనుష్యేంద్ర, యశస్వి, ఉపేంద్రుడైనటువంటి శ్రీకృష్ణుడు వృష్ణి వంశంలో అవతరించడం గురించి ఇంకా తెలియగోరుచున్నాను. సో ఆయన శ్రీకృష్ణుడికి ఎలా జన్మించాడు ఇంకా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. మహాబుద్ధిమంతుడు, భగవంతుడు జనార్దనుడు ఈ భూమిపై యదువంశం ఎలా పుట్టాడు, ఈ విషయానంతా నాకు చెప్పు. కంసుని వధ ద్వారా లోకాలను రక్షించిన మహా తేజస్వి, గోవువలె విశాల నేత్రాలు గల కృష్ణుడు గోవులను కాస్తూ ఎందుకున్నాడు? బుద్ధిశాలలో శ్రేష్ఠుడైనటువంటి పితామహ, బాల్యంలో గోవిందుడు ఆడుతూ ఏమేం పనులు చేశాడు? వాటన్నిటిని నాకు చెప్పు. ధర్మరాజాల అడుగుగా తేజవంతుడైనటువంటి భీష్ముడు మహాత్ముడు అయినటువంటి విష్ణువు మధువంశంలో అవతరించిన విధానాన్ని ఈ విధంగా చెప్పాడు: నాయన కురునందన యుధిష్ఠిర, నారాయణుడు ఉష్ణి వంశంలో అవతరించడాన్ని నీ ఉన్నతున్నట్లుగా నీకు చెప్తాను. అజాత శత్రుడా, నాయన భరతకుల శ్రేష్ఠ, భూమిని రక్షించడానికి శ్రీహరి ఈ భూమిపై ఎలా పుట్టాడో చెప్తాను. నీవు జాగ్రత్తతో అర్థం చేసుకో.
జనార్దనుడు అవతరించినప్పుడు ఆనందంతో సముద్రాలు పులకరించాయి, పర్వతాలు చలించాయి, అగ్నులు ప్రశాంతంగా ప్రజ్వరిల్లాయి. జనార్దనుడు అవతరించినప్పుడు గాలులు మంగళకరంగా మెల్లగా వీచాయి, ధూళి శాంతించింది, నక్షత్రాలు బాగా ప్రకాశించాయి, ఆకాశంలో దేవదుందుబులు మ్రోగాయి, దేవతలు వచ్చి పుష్పవృష్టులను కురిపించారు. జనార్దనుడు అవతరించినప్పుడు దేవతలు మంగళకరాలైనటువంటి వాక్కులతో మధుసూదనుని స్తుతించారు, మహర్షులు ప్రీతులే సమీపించారు. నారదాది ప్రముఖులైనటువంటి దేవర్షులు రావటం చూసి గంధర్వులు అప్సరోగణాలు నృత్యం చేస్తూ శ్రీహరిని గురించి పాడారు. నాకెందుకు ఇదంతా చూస్తుంటే జీసస్ సంబంధించి ఆయన పుట్టినప్పుడు ఏం జరిగింది, పుట్టడానికి ముందు ఏం జరిగింది అన్నప్పుడు ఈ శ్రీకృష్ణుడికి సంబంధించింది ఏమన్నా అక్కడ కల్పించేమన్నా వాడారా, లేదు నిజంగా అక్కడ కూడా అలాగే జరిగిందా? నాకెందుకు కొంచెం అక్కడ తేడా కొడుతుందండి. ఎందుకంటే ఈ మధ్య క్రైస్తవులు చూస్తూ పోతూ ఉంటే హిందువుల యొక్క పండుగలు ఏవైతే ఉన్నాయో, హిందువులకు సంబంధించి గుడి గోపురాలు, కోలాటాలు, హిందువులకు సంబంధించి ఏవైతే చేస్తారో అవి కూడా వాళ్ళు చేస్తూ హిందువులు కొంతమందిని మత మార్పులకు గురి చేస్తూ ఉన్నారు. అంటే ఏమని, అక్కడ ఏదైతే ఉందో అది కూడా ఇక్కడ ఉంది, అండ్ ఇక్కడికి వస్తే ఇంకా మీకు ఏది జరిగిద్ది ఏంటి అని చెప్పేసి వాళ్ళు ఏదేదో మభ్య పెడుతూ ఉన్నారు. ఎక్కడేదో తేడా కొడుతుంది నాకైతే మాత్రం. సో ఖచ్చితంగా దీని గురించి ఎవరో ఒకరు బయట పెడతారని అనుకుంటూనే ఉన్నా. సరే, మహాభారతం టాపిక్ వద్దాం. సచీపతి దేవేంద్రుడు కూడా గోవిందుని సమీపించాడు. తేజస్సునటువంటి ఇంద్రుడు మహర్షులను గౌరవించి గోవిందునితో ఇలా అన్నాడు: దేవకార్యాలను నిర్వర్తించి లోకహితాన్ని కలుగజేసి నీ తేజస్సుతో నీవు మరలా నీ పరమధామానికి వెళ్ళవలసింది. ఈ విధంగా చెప్పి దేవేంద్రుడు మునులతో పాటు వెళ్ళాడు. అంటే దేవేంద్రుడు ప్రత్యక్షమయ్యి, అయ్యా నీ కార్యం అన్నది ఏదైతుందో వచ్చిన కానీ అది సఫలీకృతమైనాక మరలా నువ్వు పైకి రావాల్సి ఉంటుంది అయ్యా దేవలోకానికి అన్నాడు. ఈ విధంగా చెప్పి దేవేంద్రుడు మునులతో పాటు వెళ్ళాడు. ఇక తర్వాత వసుదేవుడు కంసుని భయం వల్ల తనకు పుట్టి సూర్యునిలా ప్రకాశిస్తున్న బాలుణ్ణి నందగోపకులంలో దాచాడు. యమునా నదిని దాటి వెళ్ళటం అన్నమాట. ఆ నందకులంలో కృష్ణుడు చాలా సంవత్సరాలు నివసించాడు. ఒకసారి బండి క్రింద నిద్రిస్తున్నట్టు ఆ బాలుని విడిచి యశోద యమున నదికి వెళ్ళింది. తర్వాత బాలకృష్ణుడు బాలచేష్టలు చేస్తూ కాలు చేతులను ఆడిస్తూ మధుర స్వరంతో ఏడ్చాడు. పాదాలు రెండు పైకి చాచాడు. ఒక పాదం యొక్క అంగుష్ఠృతంతో బండిని ఎత్తిపట్టి రెండవ పాదం తను పడగొట్టాడు. ఆకలితో స్తన్యాన్ని కోరుతూ ఏడ్చాడు. అతను పడగొట్టిన శకటాన్ని అందులోని కుండలు పగిలిపోవటాన్ని చూసిన జనులు బాలుడు చేసిన పనికి ఆశ్చర్యపోయారు. సూరసేన దేశ నివాసులంతా మహాద్భుతమైన ఆ కృత్యాన్ని ప్రత్యక్షంగా చూశారు. దేవతలంతా చూస్తుండగా బాలకృష్ణుడు వాసుదేవుడు మహాకాయ మహస్తనైనటువంటి పోతనను కూడా సంహరించాడు. పోతన ఒక రాక్షసి, దాన్ని సంహరించాడు. ఆ తర్వాత సంకర్షణుడు విష్ణువు వలె ఉన్న బలరామకృష్ణుడు ఇద్దరు కలిసి విజృంభించారు. ఆకాశంలో సూర్యచంద్రులిద్దరు కూడా ఒకరి కిరణాలు ఒకరు గ్రహించి ప్రవర్తించినట్లుగా బలరామకృష్ణుడు ఇద్దరు కూడా కలిసే సంచరించేవారు. వారి భుజాలు పాము పడగలా ప్రకాశిస్తూ ఉండేవి. బలరామకృష్ణులు ఇద్దరు కూడా ధూళితో కూడిన శరీరాలతో ప్రకాశిస్తూ ఉండారు. ఒక్కొక్క చోట మోకాలతో కొట్టుకునేవారు. అడవిలో ఆడుకుంటూ ఒకసారి కనబడేవారు. పెరుగు చిలుకుతూ ఉండగా తాగుతుండేవారు. ఒకసారి బాలగోపాలుడు ఒంటరిగా దాగి వెన్న తింటుండగా గోపికలు అతను చూశారు. అప్పుడు ఆ గోపస్త్రీలు అప్పుడు ఆ గోపస్త్రీలు అతనిని తాడుతో రోలు కట్టేశారు. అప్పుడు ఆ బాలగోపాలుడు ఆ రోటితో, దట్ మీన్స్ ఉలూఖలం అంటారు రోటిని, కొమ్మలతో వేళ్లతో సహితంగా 2 అర్జున వృక్షాలను పెకిలించేశాడు. దాన్ని తీసుకొని 2 చెట్ల మధ్య చెల్లిపోతాడు. దెబ్బగా చెట్లను పడిపోతాయి. అది చాలా ఆశ్చర్యకరంగా జరిగింది. దానితో మహాకాయలంటువంటి 2 రాక్షసులు ప్రాణాలు పోయి ఉన్నాయి. అటుపై శ్రీకృష్ణ బలరాములు బాల్యదశను దాటి ఆ వ్రజస్థానంలోనే 7 సంవత్సరాలు ఉన్నారు. బలరాముడు నీలాంబరాన్ని, కృష్ణుడు పీతాంబరాన్ని ధరించేవారు. ఒకరు పచ్చని లేపనాన్ని, ఒకరు తెల్లని లేపనాన్ని పూసుకునేవారు. కాకపక్షాల జుట్టుతో పెరుగుతూ లేగలను రక్షిస్తున్నారు. వారిద్దరూ కూడా ఆకు బోరలను చెవికింపుగా ఊదుతుండేవారు. ఎదుగుతున్న నాగకుమారుల్లా వనంలో తిరుగుతూ శోభిలుతూ ఉండేవారు. నెమలి ఈకలను చెవిలో ధరిస్తూ, చిగురుటాకులను శిరస్సుపై ధరిస్తూ, కంఠంలో వనమాలను ధరిస్తూ సాలవృక్షాలాగా ఎదిగారు. పద్మాలు శిరోభూషణంగా, యజ్ఞోపవీతంగా త్రాళ్లను ధరిస్తూ గోపజనులకు ఉచితమైనటువంటి వేణువును వాయించేవారు ఆ బలరామకృష్ణుడు. చెప్తుంటే చాలా అందంగా అనిపిస్తుంది నాకు. రేపు డిస్కస్ చేద్దాం రిమైనింగ్.